Dear students and parents, welcome to Master Mar ఛానల్. నీట్ పరీక్ష ఫలితాలకు బ్రేక్ పడింది. స్టే విధించిన మద్రాస్ హైకోర్టు. నీట్ యూజీ 2025 ఫలితాల విడుదలకు బ్రేక్ వేస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ నిన్ననే వీటికి తాత్కాలిక నిలుపుదల చేస్తూ స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజు మద్రాస్ హైకోర్టు కూడా స్టే ఉత్తర్వుల్ని ఇవ్వటం జరిగింది. పరీక్షా కేంద్రంలో కరెంటు కోతపై విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 2న తదుపరి విచారణ ఉంటుంది. అప్పటి వరకు రిజల్ట్స్ ని స్టేలో ఉంచమని మద్రాస్ హైకోర్టు తెలియజేసింది. దేశం మొత్తం నీట్ యూజీ 2025 పరీక్ష జరిగింది. ఒక పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వివాదానికి కారణమైంది. సరైన వెలుతురు లేకుండానే పరీక్ష రాయాల్సి వచ్చిందని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ 13 మంది విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణ ప్రక్రియ, దాని నిజాయితీ, సమగ్రత మొదలైన వాటిపై వారు పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఫలితాలను విడుదల చేయడం వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు విడుదల తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలో విడుదల కావాల్సిన ఫలితాల ప్రక్రియ నిలిచిపోయింది. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందినటువంటి ఇండోర్ బెంచ్ నీట్ ఫలితాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కరెంట్ సప్లై ఆగిపోవటం వల్ల 11 సెంటర్లలో పరీక్ష రాయటం సమస్యగా ఏర్పడింది. చివరికి పరీక్ష నిర్వాహకులు చేసేది లేక స్టూడెంట్స్ క్యాండిల్స్ ని సప్లై చేశారు. అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ 11 సెంటర్ల సంబంధించిన విద్యార్థుల్లో కొందరు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానిపై విచారణ చేసినటువంటి హైకోర్టు బెంచ్ రిజల్ట్స్ని స్టేలో ఉంచమని ఆర్డర్స్ ఇచ్చింది. దానిపై ఎన్టీఏ కూడా స్పందించింది. ఎన్టీఏ వాళ్ళు కూడాను స్పందించి కేవలం 11 సెంటర్లో ఇలాంటి సమస్య జరిగినప్పుడు దేశమంతా రాసినటువంటి ఈ నీట్ ఎగ్జామ్పై స్టే ఇవ్వడం ఎంతవరకు సబబు అని చెప్పి వాళ్ళు కూడా స్పందించారు. అయినా కోర్టు ఆజ్ఞ అనేది ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఇది ఉంటుందని తెలియదు. ఈ 2 విధాలుగా కోర్టు స్టేస్ రావటం వల్ల నీట్ ఫలితాలు మరి కాస్త లేట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపై విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. మీరు ఈ వీడియోని చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.